సంతానము లేని వాళ్ళు గురుపుష్యమి యోగం రోజున సంతాన పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, సంతాన పాశుపతాస్త్ర హోమం చేసుకోవటం, గురు జపం చేసుకోవటం, బృహస్పతి హోమం చేసుకోవటం చాలా మంచిది. అంటే గురుపుష్యమి యోగము అంటే 2 గ్రహాల యొక్క కలయిక. అంటే 2 or more planets ఈజ్ కాల్డ్ యోగము అంటారు. అంటే 2 కానీ 3 కానీ ప్లానెట్స్ కంజంక్షన్ అయితే, అంటే 2 or more planets కంజంక్షన్ ఈజ్ కాల్డ్ యోగము అంటాం. అలానే గ్రహము నక్షత్రం కలిస్తే కూడా ఒక యోగమే. అంటే దిస్ ఈజ్ ద గురుపుష్యమి యోగం అంటారు. గురుపుష్యమి యోగం అంటే ఏంటి? వాట్ ఈస్ ద అంటే జూపిటర్ ప్లానెట్ పుష్యమి నక్షత్రం కంజంక్షన్ అయింది. కంజంక్షన్ అయితే దిస్ ఇస్ ద కాల్డ్ గురుపుష్యమి యోగం అంటాం. అంటే గురువు పుష్యమి యోగం కలిస్తే ఏంటంటే ఆ రోజున రుద్రాభిషేకాలకు కానీ, వ్రతాలకు కానీ, సంతానపరంగా కానీ, గురువు ధనకారకుడు కాబట్టి ఆ రోజున కుబేర పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, కుబేర హోమము, గురు జపము, కుబేర జపము ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అని అర్థం.